నమస్కారం. ఓంకారం పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలకు పరిహారాలను తెలియజేస్తూ అలాగే మనకెన్నో ఆధ్యాత్మిక విషయాలను వివరిస్తున్న రమల శాస్త్ర ప్రవీణులు ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 డాక్టర్ దేవిశ్రీ గురుజీ మనతో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. బ్రహ్మోస్మి. గురుజీ, ఈరోజు మీరు మాకు ముందుగా ఏం తెలియజేయబోతున్నారు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో నమో నమః. ఈరోజు మంగళవారం, ఏకాదశి ఉపరి ద్వాదశి. చాలా విశేషమైన రోజు. ఈరోజు మనకు జీవితంలో ప్రతిరోజు కూడా విశేషమైన రోజే నేను చెప్తూ ఉంటాను, కానీ తెలుసుకునేవి చాలా ఉంటాయి. ప్రతిరోజు కూడా మనకి అనుభవమే, మంచిదే. ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉండాలి. బాధ్యత, సంసారము, గురి, వీటన్నీ ఉండాలి. కానీ ఎక్కువ మంది ప్రాబ్లం ఎక్కడ చేసుకుంటున్నారు? ఇతరుల్ని నమ్మి చేసుకుంటున్నారా, లేక మీరు మీకే మోసపోతున్నారా? అన్నీ కూడా జాతక గ్రహాలు ప్రభావాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంతోమంది తల్లిదండ్రులు దూరం అవ్వడం, లేక బంధుత్వం దూరం అవ్వడం, అన్నీ దూరం అయిపోవడం, తర్వాత అన్నా తమ్ముళ్ళే దూరం అవ్వడం. ఇది ఎలా అయిపోయిందంటే ఒక తండ్రి కడుపులో అన్న చెల్లెలు అంతా పుట్టింటారు. చెల్లికి ఏదో వివాహం చేసి పంపించింటారు, కట్నము అన్నీ ఇచ్చి చేసేసింటారు. తర్వాత ఇక్కడ తండ్రి చనిపోతాడు, ఏదో ఆస్తులు ఉంటాయి, అన్నీ బాగానే ఉంటారు. ఇక్కడ వీళ్ళు బీద వాళ్ళు ఏదో వాళ్ళ కష్టానికి అయినట్టుగా ప్రాబ్లంలో ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? అన్నీ వీళ్ళకి ఇచ్చింటారు, కానీ ఏదో కష్టంలో ఉంటారు. వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి అనిపించదు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనే స్వార్థం ఒకటి. రెండోది, వీళ్ళు కూడా ఎలా ఆలోచిస్తేస్తారంటే వాళ్ళకి అంతంతా ఉంది కదా, మాకు ఇవ్వకూడదా అని. ఇద్దరిలోనూ మిస్టేకే. కష్టాలని ఎలా పంచుకుంటారో సుఖాలని అలాగే పంచుకోవాలి కదా. బంధుత్వం అనిన తర్వాత అలా పంచుకోరండి. ఇప్పుడు కావాల్సింటే తమ్ముడికి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి తమ్ముడినే చంపేసే అన్నగారులు ఉన్నారు ప్రపంచంలో. అలాంటివి ఎన్నో కేసెస్ మేము చూస్తూ ఉంటాం. పిత్రార్జిత ఆస్తులు. ఈ పిత్రార్జిత ఆస్తుల వల్ల చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అంటే అన్న కానీ తమ్ముడు కానీ చనిపోతే వీళ్ళకి ఒకరికొకరు అంటూ ఉండే ఉంటుంది. వీడు చెడిపోతే వాడు వెళ్ళాలి, వాళ్ళు చెడిపోతే వీళ్ళు వెళ్ళాలి. అయితే గొడవలు ఎలా ఉంటుందంటే ఇక ఒకరినొకరు చూసే పనే లేదు లైఫ్లో. అన్ని గొడవలు, కేసెస్లో ఒకరిపైన కోర్టుకు వేసుకుని ఒకటి మాత్రం ఆలోచించండి. కేసులు పెట్టి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తిరిగే కన్నా మీరు సచ్చిన తర్వాత దాన్ని ఏం అనుభవించలేరు. వయసు అయిపోయిన తర్వాత మీరు ఏం అనుభవిస్తారు? అంటే దాదాపు 20, 16, 17 సంవత్సరాల నుంచి కేసులో ఉండే ఉంటుంది. అదే మీరు దాన్నే సెటిల్మెంట్ చేసుకొని వస్తే ఒకరికొకరు అర్థం చేసుకొని దాంట్లో ఇంక 10 సంవత్సరాలపై కేసులంతా అన్ని డబ్బులు దాంట్లోనే సంపాదించేసుకోవచ్చు కదా. కాస్తనే ఆలోచించండి, నాలెడ్జ్ పెంచుకోండి. సెటిల్మెంట్ వచ్చేస్తే శత్రుత్వము తగ్గిపోతుందా? మీ వల్ల వాళ్ళన్నా బతుకుతారు, వాళ్ళన్నా వీళ్ళన్నా బతుకుతారు. మీరిద్దరూ లేకుండా దాన్ని అలాగే పెంచుతూ కేసు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాన్ని ఎవరు అనుభవించకుండా అలాగే ఉండి దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కానీ రోజులు ఎక్కువైనంత కూడా మీ ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. దాని వాల్యూ పెరిగిన మీరు అనుభవించలేదు. అది మీ పిల్లలు ముత్తాతలుగా చేసిన ఆస్తిని మీరు అనుభవించలేదు అంటే మీ పిల్లలు అనుభవిస్తారా? అది లాస్ట్గా అది ఉండదు. వాళ్ళు ఎవరికో ఒకరు తాకత్ పెట్టేసి దాన్ని అమ్మేసి ఏదో ఒకటి అయిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే ఏదైనా కూడా మన జీవితంలో విశ్వాసంగా అర్థం చేసుకొని ఒకరికొకరు బాధ్యతలో ఎలా ఉంటుందో అలాగే సంస్కారాలు కూడా తెలుసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని బతకాలని. బంధుత్వంని తెంచుకునేది చాలా సులభం. ఒకే రోజు బంధుత్వం ఇలా తెగిపోతుంది. కానీ దాన్ని మనం ఒకరినొకరు ఇలా చేసుకొని వెళ్ళాలంటే ఎంతో రోజులు పడుతుంది. ఎంతోమంది తండ్రి పైన కేసు వేసిండారు, మా ముత్తాతల ఆస్తిది నీకెందుకు, నాకు భాగం ఇవ్వని. ఇక ఎంతోమంది తండ్రి కొడుకు పైన ఆస్తి వేసింటాడు, తండ్రి కొడుకు పైన కంప్లైంట్ ఇస్తాడు. అలాంటివి కూడా జరుగుతాయి. అంతేకాకుండా కన్న తండ్రిని పిల్లలు కొడుతున్నారు. కేసులు మనం చూస్తున్నాం కదా. ఎంత ఘోరం ఇది సమాజం. ఎందుకు ఇలా అవుతుంది అంటే మనం చేస్తున్న తప్ప, ప్రపంచం చేస్తున్న తప్ప కాదు. అలాంటి సంస్కారాన్ని నీ బిడ్డలకు నువ్వే ఇవ్వలేదు, అందుకే ఇలా వచ్చింది.
వాని కష్టం ఏంటి సుఖం ఏంటి తెలియకుండా పెంచేసావు. లాస్ట్కి వాడు ఎవరో కట్టుకొని ఎలాగో వెళ్ళిపోయాడు. లాస్ట్కి నీ పనికి వచ్చిన అది ఇస్తావా లేదో నేను కత్తి పెడతానని. ఇది చేసిన మీరే తప్పు, మీరే అనుభవిస్తున్నారు ఇప్పుడు. అందుకే పరవాళ్ళ సొమ్మని ఆశించకండి. పరవాళ్ళ సొమ్మని ఎప్పుడు ఆశించకూడదు. మనం కష్టపడింది మనకు మిగిలితే చాలు. ఎవరో ఎక్కడ ఒక జాగా ఉంటుంది, ఆ కుటుంబానికి అతనిలో ఒకడే ఉంటాడు. అతను ఏదో ఒక రకంగా స్నేహం చేసుకొని డబ్బులు లాక్కోవడం అంతే. ఇలా ఎంతమంది నిజంగా చాలామంది సమాజం ఉచితంగా ఏదైనా దొరికేస్తే తీసుకొనేస్తారనేలాగా ఉంది. మనిషి బతకడానికి మార్గం కావాలి, ఎలాగైనా కాదండి, మంచి మార్గం కావాలండి. మంచి మార్గము, మంచి క్రమశిక్షణతో ఉండాలి. నిజంగా ఇవన్నీ మహాపాపాలు ఇవి. ఎంతమంది ఇలా వేదన పడుతున్నారు మన ప్రపంచంలో అంటే చాలామంది ఒకరిదొకరులా కష్టం. మీకు తెలుసో తెలీదో ఎంతోమంది కుటుంబంలో తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు. ఉండేదే 3 అమ్మాయిలు అనుకోండి, వాళ్ళకి వివాహం జరిగిండదు, కోట్లంత ఆస్తి ఉంటుంది, దానిపైన ఎవరో ఒకడు కేసు పెట్టేయడం, వాళ్ళు లాగేడుకోవడం అంతే. లేదో వాళ్ళని చెడ్డగా ఉపయోగించుకొని వాళ్ళ ఆస్తి లాక్కోడాలి అని ఇలా వస్తూ ఉంటారు. ప్రపంచం అలా అయిపోయింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి జనాలు వచ్చి వాళ్ళ కష్టాలు మాతో చెప్తున్నారనమాట. వెనుక ముందర ఎవరు లేదు అనేస్తే ఏదైనా తీసుకొనేడమ్మా వేరే వాళ్ళది. ఒక మానవీయత దృష్టి అనేది కావాలి కదా ప్రతి ఒక్క మనిషికి. స్వార్థం స్వార్థం స్వార్థం, ఈ స్వార్థంతో బతికేస్తే ఈ జన్మ మీదో మీరు ఇలా బతికేస్తారు. కానీ అదే కర్మ మీ పిల్లలకు వస్తే ఏమవుతుందో తెలిసిన చాలా అనుభవిస్తారు. ఎంతోమంది పురాణాల్లో జాతకాల్లో చెప్తూ ఉంటుంది, పుట్టినప్పుడే తెలిసిపోతుంది జాతకంలో, నీకు ఈ పుత్ర శోకం ఉంది అంటే నువ్వు కన్న కొడుకు చనిపోతాడు అని జాతకంలో ఉంటుంది. ఎందుకు చనిపోతాడో అని వెతికితే వెనుక జన్మకు వెళ్తే అప్పుడు తెలిసి ఉంటుంది, వేరే వాళ్ళ ఆస్తిని పీక్కొని వాళ్ళు నీ వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయారో, ఇప్పుడు ఆ కర్మ వచ్చింది నువ్వు అనుభవించు అని గొడవని వేడ్చుకొనేసి పోడ్చుకుంటే చాలదండి. ఎందుకు జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. ఏదో జన్మలో చేసిన కర్మ ఇప్పుడు ఇలా చూపిస్తుంది. అందుకే భగవంతుడు మనం ఏం చేస్తామో కర్మ అలా అనుభవిస్తూ ఉంటాం. ఈ జన్మలో మనం ఏం తప్పు చేయండం, తప్పు చేసేది అవసరం లేదు. కానీ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఏదో జన్మలో చేస్తున్నాం, అందుకే వస్తుంది. దానికి ఉండేని రోజులన్నా ఈ జన్మలో అయినా పుట్టారు కదా, అయినంత వరకు మనకి ఎన్నే కష్టాలు రాని, మనం వేరే వాళ్ళకి అయినంత వరకు మంచిదే కోరండి. శత్రువు వస్తే కూడా అతనికి ఒక గ్లాస్ నీళ్ళు చంపించండి చాలు. భగవంతుని నమస్కారం చేయండి, నాకు ఎలాంటి శత్రువులు వద్దు, నాకేం వద్దు, ఏ జన్మలో ఏం ఈ కర్మ వచ్చేసింది, ఈ జన్మకు సాలప ఇంతే. కానీ దేవుణ్ణే తిట్టుకోవడం, నేను ఎంత పూజలు చేసినా నాకు మంచిదే కాలేదు, వెనుకలో మూట పాపాలు చేసి మోసుకోవచ్చు, ఇక్కడ పూజ చేసి ఏం ప్రయోజనం? ఆ పూజ చేయకపోతే ఇంకన్నీ వస్తాయి నెక్స్ట్ జన్మానికి. అలా చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉండే ఖాళీ అయిపోతేనే అన్నీ మంచిగా అవుతుంది. తెలుసుకోవాలి. భగవంతుని ఊరికే నిందించడం, భగవంతుని ధిక్కరించడం, అది బ్రహ్మహత్య దోషం అవుతుంది. తర్వాత ఎంతోమంది కోపం వచ్చి తాగేసి ఇంట్లో వచ్చే ఫోటోలంతా బయట పడేయడం అంట. ఏంటి ఆ కాళ్ళకి ఏమవుతుంది వాళ్ళకి? అలా దేవుళ్ళు ఏం చేశారు? నీకు యోగ్యత లేకపోతే జీవితంలో పైన దేవుళ్ళు ఏం చేశారు? దానికే భగవంతుని, పెద్దలని, గురుల్ని వాళ్ళు గౌరవించండి, వాళ్ళు చెప్పినట్టు వింటూ వెళ్ళండి, మీకు మంచిదే జరుగుతుంది. ఎప్పుడు ఇతరుల్ని శిక్షించడం కాదండి, ఇతరుల్ని రక్షించడం ఒక మానవీయత దృష్ట. దాన్ని తెలుసుకొని బతికితే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒక మంచి పౌరుడవుతారు. మీ పిల్లలన్నా కూడా ఒక మంచిగా బతకడానికి ఒక సంస్కారవంతులు అవుతారు. మీరు ఇలా ఉంటే దాన్ని చూసి మీ పిల్లలు మిమ్మల్ని లాస్ట్కి నేను చెప్పాను కదా అలా చేసుకునే పరిస్థితులు వస్తాయి. అర్థం చేసుకొని ప్రతి ఒక్క మనిషి జీవించడం నేర్చుకోండి. గురుజీ, ప్రస్తుతం మనకి శేషగిరిరావు గారు లైన్లో ఉన్నారు. నమస్కారం శేషగిరిరావు గారు. నమస్తే మా. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. మీ బాబు పేరు? పి స్వామి. ఓకే అండి. నక్షత్రం? నక్షత్రం ఐడియా లేదమ్మా. ఓకే అండి. తన డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఐడియా ఉందా? 11/83. 11/83. అవునమ్మా. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్కారం అండి. అయ్యా నమస్కారం స్వామి. ఆశీస్సులు ఉంటాయి స్వామి. మా అబ్బాయి పేరు స్వామి. 11/83 డేట్ ఆఫ్ బర్త్. సరే, వివాహం గురించి అడుగుదాం. వివాహ గురించి జాతకం చూపిస్తుంది. 7వ స్థానం వివాహ గురించి మీ ప్రశ్న ఉందని. కానీ అబ్బాయి జాతకంలో కుజదోషం ఉంది. తర్వాత అబ్బాయి జాతకం లగ్నాధిపతి, సప్తమాధిపతి, ద్విపత్ని యోగము అని కూడా ఉంది. అంటే మొదటి మ్యారేజ్ చేసుకుంటే అది దాంట్లో చాలా ఇబ్బందులు వచ్చి అది బ్రేక్ అవ్వడం ఏదో జరుగుతుందని. అందువల్ల దీనికి కదలీ వివాహము అని చేస్తారు. కదిలీ వివాహం అంటే అరటి చెట్టుకి ఉన్న చోటు అబ్బాయిని తీసుకెళ్ళి ఒక పసుపు కమ్ము దాంట్లో కట్టించి తర్వాత ఒక కత్తితో దాన్ని నరికించి అక్కడే
దానికి తర్పణం వదిలేస్తారన్నమాట. ఇలా చేయించడం దీన్ని కదిలీ వివాహము అంటారు. కేవలం పురుషులకు మాత్రం చేసే వివాహం కదిలీ వివాహం. దీన్ని చేయించి తర్వాత ఒక 9 రోజులు సతతంగా ఉదయమనే 5 నుండి 6 లోపు తెల్ల జిల్లేడు చెట్టుకి కాస్త నీళ్లు పోసి ఒక దీపం వెలిగించి రావాలి. ఇలా చేయడం వల్ల కుజదోషం నుంచి నివృత్తి అయిపోతుంది. మీకేమైనా అనుకూలంగా ఉంటే అబ్బాయికి చేతిలో కుంభకోణం, తమిళనాడులో కుంభకోణంలో వైద్యేశ్వరన్ కోవిల్, అక్కడ కుజ దేవాలయం ఉంటుంది. అక్కడ వెళ్ళి ఒక కుజశాంతి కానీ లేదా అక్కడ దర్శనం చేసుకొచ్చినా కూడా కుజదోషం తగ్గిపోతుంది. మీరు అనుకోనట్టే మంచి అమ్మాయి మీ ఇంటి నుంచి ద్వితీయ పుత్రిక అంటే ఆ 2వ సంతానం వాళ్ళ నాన్నకి మీ ఇంటి నుంచి ఉత్తరం వైపు నుంచి వస్తుంది. ఈ ఫిబ్రవరి మార్చిలో ఫిక్స్ అయిపోతుంది. అయినంత త్వరలో మీరు ఇది చేయిస్తే 2వ వివాహం కూడా జరగదు. మంచిది, లైఫ్లో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు. దీన్ని చక్కగా చేయించండి. త్వరలోనే మీ అబ్బాయికి వివాహ యోగం స్వామి గారికి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను. మంచిదవుతుంది. నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు కనుక చేస్తే మీ అబ్బాయికి త్వరలోనే వివాహం జరుగుతుంది. గురుజీ ప్రస్తుతం మనకి హైదరాబాద్ నుండి ప్రియాంక గారు లైన్లో ఉన్నారు. నమస్కారం ప్రియాంక గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి. మీ నక్షత్రం? నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. చెప్పండి తల్లి, ఏం పని చేస్తారు మీరు? నేను కోడెన్ పిక్సెల్స్ అనే సాఫ్ట్వేర్ లో చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు తల్లి? సంవత్సరంన్నర నుంచి. ఓకే అమ్మా, జాతకం అయితే చాలా బాగుంది. మ్యారేజ్ అయిందమ్మా? లేదండి. మీరు ఏం అడగాలన్నారో అడగండి తల్లి. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు దానికి. అవునండి, చెప్పండి. ఇది నా జాబ్ దాని గురించే కనుక్కుందాం అనుకుంటున్నాను, అంటే పెళ్లి గురించి. జాబ్ అయితే మంచి జాబే కలిసి వస్తుంది. జాబ్లో అయితే ప్రాబ్లం లేదు, కానీ ఈ జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు. అవునండి, మీకు ఈ చేస్తున్న జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు. ఇక వేరే జాబ్ మీరు ఫిబ్రవరి మార్చి తర్వాత ప్రయత్నించండి, మంచి జాబ్ కలిసి వస్తుంది. అంతవరకు దీంట్లోనే కంటిన్యూ కావాలి. ఈ 1 నెల బిఫోర్ ఏదైనా జాబ్కి ట్రై చేస్తారా? 1 మంత్ బ్యాక్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చడం ఇలా జరిగిందా? లేదండి, రేపు అంటే ఈ మంత్ లో వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫిబ్రవరి వరకు ట్రై చేయకండి తల్లి. ఫిబ్రవరి వరకు ఆపేయండి. ఫిబ్రవరి తర్వాత మీరు వేరే ఉద్యోగం ట్రై చేయండి. మంచి ఉద్యోగం అయితే వస్తుంది తల్లి. నీ జీవితంలో హ్యాపీగా నువ్వు బతకచ్చు. ఉద్యోగం అయితే ఉంది, కానీ నీ మనసు చాలా చంచల స్వభావం అమ్మా. కరెక్ట్ డిసిషన్ తీసుకోలేవు నువ్వు. అన్నీ కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. వివాహం చేసుకోవాలా, ఎవరిని చేసుకోవాలి, కుటుంబంలో చూసుకోవాలా, నేను చూసుకొని చేసుకోవాలా, ఈ ఉద్యోగమా, ఇంకో అన్నీ కన్ఫ్యూజన్. నువ్వు నన్ను ప్రశ్న అడుగుతుండేది కూడా కన్ఫ్యూజన్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మంచి ఉద్యోగం దొరకాలని ఒక 18 రోజులు ఉదయం నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి ఒక స్టీల్ గిన్నెలో, స్టీల్ బౌల్ చిన్నది, అందులోనే నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి నవగ్రహాల దగ్గర వెలిగించి రావాలి. స్టీల్ లేకపోతే స్టీల్ దీపాలు దొరుకుతాయి, ఒక 10 రూపీస్ ఒకటి ఉంటుంది. అలాంటివి చేసుకొని చేయాలి. ఇలా ఒక 18 రోజులు ప్రతిరోజు చేయడం వల్ల నీ జన్మజాతకంలో ఉన్న గ్రహాలన్నీ శాంతింపబడతాయి. తర్వాత ఫిబ్రవరి తర్వాత మీరు ఉద్యోగం ప్రయత్నిస్తే మంచిగా ఉంటుంది తల్లి. మీకు 2016 నుండి చాలా బాగుంటుంది. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ఇక గురువు అయితే 2వ ఇంట్లో కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. శని అయితే ఇప్పుడు మీకు మంచి పొజిషన్లో ఉన్నాడు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఏది రాదు. మీరు అనుకోనట్టు అన్నీ మంచిగానే జరుగుతాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నవగ్రహ ప్రదక్షిణ చేసి ప్రతి ఆదివారము విష్ణు దేవాలయానికి వెళ్ళి తులసి ఇచ్చి అక్కడ అర్చన చేస్తూ రండి. ఆదిత్య హృదయం పఠించండి. మంచి జీవితంలో మంచి భర్త అండ్ మంచి జీవితం మీకు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తారు తల్లి. మంచిదవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు కనుక చేస్తే మీకు త్వరలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది, అలాగే వివాహం కూడా జరుగుతుంది. ఇక గురుజీ ప్రస్తుతం మనకి గాయత్రి గారు చీరాల నుండి లైన్లో ఉన్నారు. నమస్కారం గాయత్రి గారు. హలో, నమస్తేనండి. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి పేరు? ఉదయ్ సాయి కిరణ్ అండి. ఓకే అండి. నక్షత్రం? పుట్టిగా నక్షత్రం అండి. ఓకేనండి, గురూజీతో మాట్లాడండి. నమస్తే తల్లి. హలో, నమస్తే అండి గురూజీ గారు. నమస్తే. కార్యక్రమం రోజు చూస్తున్నామండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి తల్లి. అబ్బాయి ఏం చదువుతున్నాడు? అబ్బాయి చదువు అయిందండి, సంవత్సరంన్నర నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడండి. మీ అబ్బాయికి ఎడ్యుకేషన్ లో మధ్యలో ఎక్కడైనా బ్రేక్ అయిందమ్మా? లేదండి, అవ్వలేదండి. సరే తల్లి. ఏం చదువున్నాడు? ఎడ్యుకేషన్ ఏం చేశాడు?
బీటెక్ అయిందండి, ఓకే. ఇంజనీరింగ్ అయింది. మ్మ్. ఆ సమయంలో జాబ్ కోసం అండి, ఆరోగ్యం కూడా కొంచెం సరిగ్గా ఉండదు, అప్పుడప్పుడు కాలు నొప్పులు అంటాడండి. ఒకప్పుడు చిన్నప్పుడు 10 ఏళ్ళప్పుడు ఒక బ్రాహ్మణ అబ్బాయి మా అబ్బాయిని బండితో గుద్దాడండి, కూటర్తో గుద్ది చనిపోయాడండి. వెళ్ళిపోతే మేము మా బాబుని తీసుకెళ్లి వాళ్ళ అమ్మగారికి వెళ్ళి చెప్పాం, చూడండి ఇలా మీ అబ్బాయి మా అబ్బాయిని గుద్దాడు అని చెప్పని. చెప్తే ఆమె వాళ్ళ అబ్బాయిని అరిచారని చెప్పిన ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి మా అబ్బాయిని చాలా తిట్టి వెళ్ళిపోయాడండి. మాకు అప్పటి నుంచి ఏమి పట్టించుకోలేదండి. ఇప్పుడు పెద్దోడు అయ్యాక మాకు ఏదైనా పిల్లోడికి ఏదైనా అవుతుందేమో అని చెప్పని భయం వేస్తుందండి నాకు. కాదు తల్లి, అతను వచ్చి మీకు డిస్టర్బెన్స్ చేసి అతను వచ్చి మిమ్మల్ని తిట్టేస్తాడు. నేను దేవుడు కాదులేండి. అతను ఉదయము సాయంత్రము సంధ్యావనం చేసి ప్రతిసారి కూడా పరమాత్మ కోసం భగవంతుని వేడుకొని పూజిస్తూ వస్తే అతను బ్రాహ్మణుడు. అర్థం చేసుకోండి. బ్రాహ్మణుడు అంటే అందరూ బ్రాహ్మణులు కాదు. ఉదయం బ్రాహ్మణ జాతి అని చెప్పుకొని ఎక్కడో పోయి తినుకొని నాన్ వెజ్ అంతా వాళ్ళంతా బ్రాహ్మణులు కాదమ్మా. సంస్కారవంతుడే నిజమైన బ్రాహ్మణుడు. అర్థం చేసుకోండి. వేరే వాళ్ళ బాధ. నువ్వు మంచి ప్రశ్న వేసావు తల్లి, నీ వల్ల చాలా మందికి తెలుసుకోవాలి. నువ్వు నిజంగా నాకు అప్రిషియేట్ చేస్తున్నాను, మీకు నాకు సంతోషం అవుతుంది మీ ప్రశ్న. ప్రతి ఒక్క మనిషి బ్రాహ్మణుడు వాడు తిట్టేసా అలా అయిపోయింది అని అలా ఉండదు తల్లి. జీవితంలో బ్రాహ్మణుడు అని తర్వాత స్వాధ్యాయ ప్రవచనేతి అంటే ప్రతిరోజు ఉదయము అతను వేద పారాయణం చేసుకొని సూర్యకి అర్ఘ్యాలు ఇచ్చుకొని గాయత్రి జపం చేస్తుంటేనే అతను బ్రాహ్మణుడు. భగవంతుని ఎప్పుడు భగవంతుని సేవ చేయాలి. ఎప్పుడు లోకా సమస్త సుఖనోభవంతు అనేవాడే బ్రాహ్మణుడు. అది వదిలేసి ఇతరుల ఆస్తి పిక్కొన్నామా, అతనేదో చెప్పు చేసి మిమ్మల్ని చెప్పి వెళ్ళడమా, అతని బ్రాహ్మణ లక్షణం అది. యాక్చువల్లీ అలా ఉండకూడదు. అది బ్రాహ్మణ్ కాదు, అది శాపం కూడా కాదు. అతని కర్మ అతను అనుభవిస్తాడు. అందరికీ ఇలా ఉండేవాళ్ళకంతా బ్రాహ్మణులు అయిపోతే దానికే వినాశకాలే విపరీత బుద్ధి. ఈ ప్రపంచంలో ఈ క్షామము ఇలాంటి వాళ్ళే ఇలా చేస్తుంటేనే ఇలా జరుగుతూ ఉంటుంది. మనం ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడివాళ్ళు కళ్ళకు చూసేదంతా మంచిదేనా లేక వేరే అన్నీ అలాగే ఉన్నాయి ప్రపంచంలో. మనం ఏదాన్ని సాటిస్ఫాక్షన్ చేయలేము, ఏదాన్ని ఒప్పుకోలేము. అలాంటి పరిస్థితి వచ్చేసింది. పొద్దున్నే సాయంత్రము దేవాలయంలో పూజ చేయడం, ఇంకోటి చేయడం, అందరూ కాదు ఎవరో కొందరు. సాయంత్రం అయితే ఏదో డిస్కో పప్పులో ఉండడం, ఇంకో చాకలో వెళ్ళడం, చెప్పుకోవడానికి బ్రాహ్మణుడు లోతులు వేరే యజ్ఞోపవితం. ఒక సంధ్యావనం ఉండదు, ఒకటి ఇది ఉండదు. వాళ్ళన్నీ బ్రాహ్మణులు కాదు తల్లి. చూడండి శాస్త్రం ఏం చెప్తుందంటే జన్మతో శూద్ర కర్మతో బ్రాహ్మణ. పుట్టినప్పుడు అందరూ శూద్రులే, కర్మతో పని నుంచి అతను ఇలాంటి ఇది అని వస్తుంది బ్రాహ్మణుడు అయ్యాడని. ఆ బ్రాహ్మణ కర్మ అతను చేయకపోతే ఎందుకు బ్రాహ్మణుడు అతను? అలా సంస్కారం ఏమి ఉండదులేండి, మీరేం బాధపడకండి. దానివల్ల మీ అబ్బాయికి ఎలాంటి ఇబ్బందులు లేదు. కానీ జాతకంలో వచ్చిండేది అతనికి శని దోషము. దశమస్థానంలో శని, సప్తంలో రాహు ఉండే దానివల్ల ఇలా జరుగుతూ ఉంది. ఒక 64 రోజుల్లో నాగదేవతలకు పాలు పోపించండి. తర్వాత ప్రతి సోమవారం శివాలయంలో ఉదయమనే స్నానం చేసుకొని ఎవరితో మాట్లాడకుండా శివాలయానికి మారేడి పత్రి సమర్పించి అక్కడ దీపం వెలిగించి తర్వాత టిఫిన్ చేయడం మాట్లాడడం చేయాలి. అంతవరకు మౌన వ్రతం చేస్తూ ఉండాలి ఉదయం మాత్రం. ఇలా 16 వారాలు చేసే దానివల్ల ఆరోగ్య వృద్ధిస్తుంది. తర్వాత ఇతనికి ఉద్యోగము లభిస్తుంది, జీవితాంతం బాగుంటాడు తల్లి. ఇంత మాత్రం చక్కగా చేసుకోండి, మీకే మంచిది. కానీ ఈ ప్రశ్న అడిగిందనుకో విశేషంగా నేను ఆశీర్వాదం చేస్తున్నాను తల్లి. ఎంతోమంది తెలుసుకోవాలి ఈ విచారాల్ని. ఎందుకంటే ఇలా చేసి బ్రాహ్మణులకు అంతే అవమానం జరుగుతుంది. దానికి మంచిదవ్వాలి తల్లి, మీకు మంచిది కానీ అమ్మ. ఇంకా నువ్వు చల్లగా 90 ఏళ్ళు బతుకు తల్లి. నమస్తే. విజయ్, ప్రస్తుతం మనకి రాయదుర్గం నుండి హరికృష్ణ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం హరికృష్ణ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ నక్షత్రం చెప్తారా? నక్షత్రం సింహరాశి, మక నక్షత్రం మేడం. డేట్ ఆఫ్ బర్త్ 21 నవంబర్ 1989. 21/11/1989. అవును మేడం. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. చెప్పండి. ఎన్నో కొడుకు మీ నాన్నకి మీరు? మొదటి కొడుకు అండి. ఓకే, మొదటి కొడుకు. అవునండి. జాతకం అయితే చాలా బాగుంది. విశేషంగా ఏం చదువుకున్నారు మీరు? చదువు అంటే డిగ్రీ ఇన్కంప్లీట్ అయ్యిందండి, అది సరిగ్గా కాలేదు. ఇప్పుడు డిప్లొమా చేస్తున్నాను, ఆ డిప్లొమా కూడా ఇన్కంప్లీట్ ఉందండి గురుగారు. ఎందుకంటే మీ జాతకంలో పితృదోషం చూపిస్తుంది. నాన్న తాతగారు వంశస్థులు ఎవరికైనా 2 మ్యారేజెస్ అయినిందా? లేదు గురుగారు. పితృదోషం వచ్చింది.
ఈ పితృదోషం వచ్చేది మీ కుటుంబంలో ఎవరైనా అల్పాయుష్లా తీరుకుంటే, ఎవరికైనా 2 మ్యారేజెస్ అయితే, లేదా మీ కుటుంబం వల్ల ఇతరులు ఎవరైనా బాధపడి చెడిపోయి ఇలాంటిది ఎవరైనా హిరీలు అంటే పెద్దవాళ్ళు ఎవరైనా చేసింటే ఆ కర్మ అనేది వస్తుంది అని. ఆ కర్మ మీరు మీ తండ్రికి జ్యేష్ఠ పుత్రుడు కాబట్టి మీ పైన వచ్చింది. అందుకే నీ జీవితంలో అన్నీ అర్థం ఇంటర్మీడియట్ అంతే అయింది, డిప్లొమా అంతే, నువ్వేం పని చేసినా సక్సెస్ కాదు. చదవాలని ఈరోజు ఏమో అనుకుంటావు, రేపు నుంచి చదవడం కాదు. కష్టపడి చదివితే మతమరుపు ఎక్కువ ఉంటుంది. ఇలాగ అన్ని విచారాలు ఇలాగ ఉంది. కోపం మాత్రం ఎక్కువ ఉంది. ఇది ఇలా జరుగుతుంది. అందుకే నీ జీవితంలో చాలా లైఫ్లో అన్ని తరాల స్ట్రగల్లో పడుతున్నావు. ఈ పితృదోషం వెళ్ళాలి నాయన. ఈ పితృదోషం వెళ్ళిపోతే ఖచ్చితంగా నీ జీవితంలో బాగుంటావు. ప్రతి శనివారము ఒక ముద్ద అన్నము కాస్త నువ్వులు కలిపి దాన్ని కాకలకు తినబెట్టడం, గోమాతకు తినబెట్టడం ఒక 16 వారాలు చేసుకో. ఎడ్యుకేషన్ పరిపూర్ణంగా కంప్లీట్ కావాలని ప్రతి బుధవారము మహాగణపతికి గరకమాల సమర్పించి గన్నేరు పూలతో అర్చించి గం గణపతయే నమః అని 21 జపం చేస్తూ రావాలి. నీ మెడలో ఒక పంచముఖి మహాగణపతి వెండిలో చేసి ఎర్రటి దారంలో కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నీకు అన్ని దోషాలు దూరమయ్యి నేను ఉండే రోజుల్లోన్న ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి మంచి ఉద్యోగం లభిస్తుందప్ప. ఇంత చేసుకో. అనుకూలమైతే మీ నాన్న చేతిలో ఒక నారాయణ బలి చేయించు, మంచిది అవుతుంది. నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు కనుక చేస్తే మీకున్న దోషాలు త్వరలోనే తొలగిపోతాయి. ఇక గురుజీ ప్రస్తుతం మనకి వరంగల్ నుండి స్వప్న గారు లైన్లో ఉన్నారు. నమస్కారం స్వప్న గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ హస్బెండ్ పేరు చెప్తారా? నాగరాజు. నక్షత్రం తెలియదండి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన తేదీ ఏమైనా గుర్తుందా? గుర్తుందండి. 10వ తారీఖు. ఓకే. 6వ నెల 1979. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. చెప్పండి. మీ కాల్ గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నామండి. ఈ రోజు నుంచి మీ సమస్యలు తీరినట్టే వదలండి. కాల్ దొరికింది కదా, ఇక మంచిదే అవుతుంది. అవునండి. ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి? 9 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. మీ భర్త ఎన్నో కొడుకు వాళ్ళ నాన్నకి? మా భర్త ఫస్ట్ మా ఆడబిడ్డ అండి, తర్వాత మా ఆయన, తర్వాత మాకు 2 మరుదులు. నేనే పెద్ద అండి. సరే తల్లి, ఎందుకంటే మీ భర్త జ్యేష్ఠ నక్షత్రంలో వృశ్చిక రాశిలో జన్మించాడు. జ్యేష్ఠ నక్షత్రంలో జ్యేష్ఠ పుత్రుడు జన్మించకూడదు. అది దోషమే. దోషమేనా? అంటే మొదటి సంతానం జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించకూడదు. ఇలా ఉంటే ప్రదోషం రోజు, తర్వాత పౌర్ణమి, అమావాస్య కొన్ని రోజులు ఉన్నాయి, వాటి రోజు జన్మిస్తే ఇలాంటి ప్రాబ్లం వస్తాయని. అందువలన దానికి అతని జీవితంలో అతని బుద్ధి వచ్చినప్పటి నుంచి స్ట్రగల్ లైఫేనమ్మా. ఏం పని చేస్తున్నాడు మీ భర్త? కార్పెంటర్ వర్క్ చేస్తాడండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు? తను చిన్నతరం నుంచి అదే పని చేస్తున్నాడు. వాళ్ళ మాకు అత్తయ్య మామయ్య 2 చనిపోయారండి. చూడండి, జాతకంలోనే వచ్చేసింది. అందుకే అతని జీవితంలో బుద్ధి వచ్చిన నుంచి స్ట్రగల్ లైఫ్, కష్టాలే ఉన్నాయి. చూడండి, గురువు ఎంత డబ్బు సంపాదించేసినా మిగిలిపట్టుడు. తర్వాత ఎవరికైనా అప్పు చేస్తే అది పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మానసికంగానూ ప్రశాంతత లేదు, ఆర్థికంగానూ లేదు, అన్ని రకాల కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు తల్లి. మీకు ఏదైనా శక్తి ఉంటే గోదానం చేయించండి తల్లి, ఎప్పుడైనా సరే. లేదా గోవుకి ఏదైనా దానం ఇవ్వడం, లేక గోవుకు సంబంధించిన ఏదైనా ఈ మందులు లేక రాసి ఇవ్వడం, లేదా గడ్డి తీపించడం, ఏదో మీకు శక్తి ఉన్నంత వరకు గోదానం ఎప్పుడైనా చేయండి. బ్రహ్మహత్య దోషం వెళ్తుంది. అది చేసేయలేకపోతే చిన్నది ఒక ఎండు గోవు ఇంట్లో తెచ్చిపెట్టుకొని దాన్ని ఒక ప్రతిరోజు ఉదయము బియ్యము, బెల్లం, అరటిపండు దానికి నైవేద్యం చేసి దాన్ని తీసుకెళ్ళి గోమాతకి తినబెట్టేయాలి. అలా చేసి ఒక 48 రోజులు అయిన తర్వాత మీరు ప్రతిరోజు పూజించుంటారు కదా, ఆ ఒక వస్త్రాలు సమేతంగా వస్త్రం ఒకటి తీసుకొని దానిపైన పెట్టి ఒక బ్రాహ్మణులకి దానం ఇచ్చేయండి, గోదానం. ఇలా చేస్తే కూడా ఈక్వల్ రిజల్ట్ ఉంటుంది. లైఫ్లో మీకు కాస్త ఇది తగ్గుతుంది. కానీ అలాగే ప్రతి గురువారము ఉదయమునే భార్యాభర్తలు ఇద్దరు కలిసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, రావి చెట్టు, వేప చెట్టు వీటి రెంటికి 3 పోగుల దారాన్ని 18 ప్రదక్షిణలు చేసి చుట్టి దాన్ని పూజించి అక్కడ నెయ్యి దీపం వెలిగించి రావాలి తల్లి. ఇలా పూజ చేసుకొని రావాలి. ప్రతి గురువారం 16 గురువారాలు ఇలా చేయడం వల్ల జన్మజాతకంలో ఉన్న కొన్ని దోషాలు వెళ్ళిపోతాయి. ఆర్థికంగా అభివృద్ధి, మానసికంగా ప్రశాంతత, మంచి ఫలాలు లభిస్తాయి తల్లి. మీ కులదైవ అనుగ్రహం, ఆ భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ మీపై ఉన్న తల్లి. నమస్తే. గురుజీ, ప్రస్తుతం మనకి కొత్తపాలెం ఈస్ట్ గోదావరి నుండి వీరబాబు గారు లైన్లో ఉన్నారు. నమస్కారం వీరబాబు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ నక్షత్రం చెప్తారా? నక్షత్రం, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ మామూలుగా సుమారుగా వయసు అయితే
28 మేడం. 28. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు. చెప్పండి. మీరు కాల్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏం పని చేస్తారు మీరు? నేనైతే ప్రస్తుతానికి టూరిజంలో చేస్తున్నాను. 1 month నుంచి. మ్యారేజ్ అయ్యి 2009లో అయింది. ఇప్పుడు వరకు మ్యారేజ్ అయిన కానీ చాలా బాగుండదు గురుజీ గారు. మ్యారేజ్ అయినాక బాగుండదు అనేది తప్పు. మ్యారేజ్ అయినాక మన టైం బాగలేదు అంతే. అంతేనంట గురుజీ. మ్యారేజ్ చేసుకొని మీరు అలా అనుకోకండి. ఎందుకంటే మీరు చిన్న వయసు నుంచి మీరు ఏదంటేనో సుఖపడలేదు. ఎడ్యుకేషన్ అర్థం పడదాము, అన్నిట్లోనూ అర్థం పడదామే, అన్ని రకాల కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు కదా. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కొత్తగా ఏముంది, జవాబుదారి ఎక్కువైంది అంతే. అంతే కదా? అంతే గురుజీ. దాని నుంచి మ్యారేజ్ అయిన తర్వాత నాకు కష్టాలు వచ్చేసాయి అనకండి. అలా మీరు అలాగే అదే ఫీలింగ్లో లైఫ్ లాంగ్ ఉండిపోవాల్సి వస్తుంది. నీకు కష్టం వచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకున్నావు, ఇబ్బందులు ఎక్కువయ్యాయి అంతే. దానికి దీనికి సంబంధం లేదు. ఆల్రెడీ నీకు 5 years నుంచినే టైం సరిలేదు. 2009 నుంచినే టైం సరిలేదు. కష్టపడుతూనే ఉన్నావు, ప్రతిఫలం లేదు. ఎంత డబ్బు వచ్చినా మిగలదు. సరిగ్గా ఉద్యోగం కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడ సొంతంగా బిజినెస్ చేయాలా, ఉద్యోగం చేయాలా, అన్ని కన్ఫ్యూజనే మీ జీవితంలో ఇప్పటిదాకా. ఇంతకుముందు డ్రైవింగ్ ఫీల్డ్ ఏమైనా ఉండేవారా మీరు? డ్రైవింగ్ ఫీల్డ్ కదా. ఇంతకుముందు మేము చెప్పినాను సార్, ఆక్వాకల్చర్ చేసేవాళ్ళం, లాస్ పోయాం. ప్రజెంట్ అయితే టూరిజం ఒక 1 month నుంచి టూరిజంలో ప్రైవేట్ గా చేస్తున్నాం సార్. టూరిజంలో ఏం చేస్తున్నారు? అదే పాలవెల్లి రిసార్ట్ అని, వెస్ట్ గోదావరి జిల్లా. ఓకే. బోట్ డ్రైవింగ్ సార్. చేయండి, ఖచ్చితంగా మీకు మంచిదే అవుతుంది. మీరు దాన్ని కంటిన్యూ చేయండి. నిదానంగా సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకుందరు. ఇంకా దాదాపు ఇంకా ఒక 5 సంవత్సరాలు దీన్నే చేయండి. అంతవరకు మీకు టైం బాగలేదు. అంటే 2020 దాకా టైం మంచిగా లేదు. అందువల్ల మీరు ఇక అన్ని రోజులు దాన్నే చేస్తూ ఉండండి. లైఫ్లో బాగుపడతారు. కానీ కర్మ ఇంకా తగ్గలేదు. మీ నాన్న ఉన్నారా? అమ్మా నాన్న ఉన్నారండి. మాకు మా బ్రదర్స్ వచ్చి మొత్తం 5. మేము అక్కలు 2. మొత్తం సంతానం 7 members అండి మొత్తం. ఓకే. మీరు ఎన్నో కొడుకు నాన్నకి? 3వ కొడుకునండి. ఓకే. అందరూ కష్టాల్లోనే ఉన్నారు. అందరూ ఎవరు అంతేమి ప్రశాంతంగా మంచిగా లేదు. కుటుంబంలోనే అందరూ అలాగే ఉన్నారు. బట్ మీ జీవితం అయితే బాగుంటారు మీ దాంతో. ఎందుకంటే గురువు కనబడుతున్నాడు. ఏదో గురువు వల్ల నీ జీవితంలో మార్పు వస్తుంది అని, అది ఈ రోజు నుంచినే మార్పు కావాలి అని నేను తెలుసుకుంటున్నాను. మీరు మీ ఇంటి కులదైవం ఎవరు? మా కులదైవం వెంకన్న బాబు. ప్రస్తుతం మా ఇల్లు పూజిస్తారు ఈరన్న బాబు అని. ఓకే. ప్రజెంట్ ఎక్కువ అయితే వెంకన్న బాబు. ఇంతకు ముందు మీ కుటుంబంలో సంవత్సరానికి ఒకసారి ఏదైనా తోటలో వెళ్ళి పూజించడము, అక్కడ ఏదైనా పూజ చేసుకోరావడం, అలా ఏదైనా మొదటిగా మా చిన్న వయసు నుంచి ఎప్పుడైనా చూసారా దాన్ని? దేవతల గుడికి వెళ్తా ఉంటారు 1 year. అలాంటిది ఏదో ఒకటి వదిలేశారు. వెళ్ళడం కాదు, ఏదో ఒక పూజలో. ఎందుకంటే చతుస్థానంలో బుధుడు ఉన్నాడు. అంటే సంప్రదాయంలో ఎక్కడో బ్రేక్ జరిగింది అన్నమాట. ఒక దీనివల్ల కూడా మీ కుటుంబంలో ఎవరు అభివృద్ధి పొందలేకపోతున్నారు. అది మీ పెద్దలే వదిలేస్తున్నట్టున్నారు. దాన్ని కాస్త వెతికి అదేమీ చర్చించి దాన్ని చేసుకోండి. మీ జీవితంలో పైకి రావడానికి ప్రతి గురువారము నరసింహస్వామికి కాస్త తులసి అక్కడెక్కడైనా దొరుకుతుంది, తులసి తీసుకెళ్ళి పూజించి ఒక నేతి దీపం వెలిగించండి, నెయ్యి దీపం. తర్వాత ప్రతి సోమవారం శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనె దీపం వెలిగించి బిల్వార్చన చేస్తురండి. ఈ 2 చేస్తూరండి చాలు. పగులుపూట నిద్రపోకండి. మీరు ఒక 16 వారాలు అయ్యే వరకు ప్యూర్ వెజిటేరియన్గా ఉండాలి. ఇంత చక్కగా చేసుకోండి. ఎప్పుడు చేతిలో ఎర్రటి దారం ఒకటి మీ చేతిలో కట్టుకోండి. కంఠంలో 8 ముఖాల రుద్రాక్ష ఒకటి వేసుకోండి. కుటుంబంలో ప్రశాంతత అన్నీ ఉంటాయి. వైఫ్తో కూడా మంచిగా ఉంటారు. ఇంట్లో భార్య చల్లగా మంచిగా ఎప్పుడు నవ్వుతూ ఉంటేనే మీరు పైకి వస్తారు. ఆమెను కూడా కాస్త మంచిగా చూసుకోండి. మీ లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పినట్టు కనుక చేస్తే మీకు వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఇక గురూజీ ప్రస్తుతం మనకి భవానీ గారు గుంటూరు నుండి లైన్లో ఉన్నారు. నమస్కారం భవానీ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి. మీ నక్షత్రం? నక్షత్రం అది తెలీదు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. చెప్పండి. October 24, 1990. 24th October 1990. 24 October 1990. ఓకేనండి. గురుజీతో మాట్లాడండి. నమస్తే తల్లి. గురువు గారు, మీకోసం మీ కాల్ కోసం నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానంటే ఇప్పుడు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను గురువు గారు. సరే తల్లి, ఎప్పుడైనా ఏదైనా భగవంతుని దగ్గర, అమ్మవారి దగ్గర, ఎక్కడో దేవుడి దగ్గర వెళ్ళి సంకల్పం చేసినట్టున్నారు. అందుకే మీకు కాల్ కలిసి వచ్చింది.
థ్యాంక్ యూ గురుగారు. చాలా మీలాంటి వాళ్ళతో మాట్లాడడం అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. టెన్షన్ ఫీల్ అసలు. మంచి తల్లి. ఏం చదువుకున్నారు? గురుగారు నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను. నా చదువు అయిపోయి 2 years అయింది. నేను జాబ్ మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అవును తల్లి, జాబ్ బాగుంది, ప్రాబ్లం లేదు, మ్యారేజ్ బాగుంటుంది. అందరూ మీరు మూలా నక్షత్రంలో జన్మించేశారని కాస్త ఆలోచిస్తూ ఉండొచ్చు అంతే. గురుగారు నా నక్షత్రం అది కరెక్ట్ గా తెలియదు, చెప్తారా? మూలా నక్షత్రం ధనురాశి. ఓకే గురుగారు. కోపం ఎక్కువ తగ్గించుకోవాలి మీరు. చాలా ఉంది మీ కోపం. ఈ కోపం వస్తే చాలా సెన్సిటివ్. మీరు చిన్న విచారం పెద్దగా చేసుకొని డిప్రెషన్కి వెళ్ళిపోతారు. మంచివారే మీరు, కోపం ఎక్కువ. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది తల్లి. బీటెక్ ఎంటెక్ మీరు చేసిండేది? ఎంసీఏ గురుగారు. ఎంసీఏ చేశారా? ఓకే. ప్రెసెంట్ ఉద్యోగం లేదు? లేదు. ఓకే, ఉద్యోగం కావాలి. ఉద్యోగము అండ్ మ్యారేజ్ గురించి ఎలా ఉంటది అని. ఓకే తల్లి, మంచి మ్యారేజ్, మంచి అబ్బాయే. మీరు అనుకున్నట్టు మంచి అబ్బాయి దొరుకుతాడు. జీవితంలో బాగుంటారు, లైఫ్ మంచిగా లీడ్ చేస్తారు. కానీ మీలో నెగిటివిటీ ఒకటే, కోపం. ఆ కోపము తర్వాత ఓర్పు అనేది లేదు, పేషెన్స్ లేదు తల్లి. అర్జెంట్ ఆత్రం, ఈ 2 మీలో వచ్చేస్తే జీవితాంతం బాగుంటారు. జాతకంలో ఎలాంటి దోషాలు లేదు. త్వరలో వివాహ యోగము మరియు ఉద్యోగం దొరకడానికి నేను వ్రతం చెప్తాను, అది చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో చాలా మంచిది ఉంటుంది. మీరు మూలా నక్షత్రం రోజు లేదా ప్రతి శనివారము ఉలవలు నానబెట్టి మొలకలు చేసి గోమాతకి తినబెట్టాలి. ప్రతి శనివారం ఉలవలు నానబెట్టి కాస్త బెల్లం కలిపి గోమాతకి తినబెట్టాలి. ఇలా 16 వారాలు చేస్తూ రండి. మీరు మూలా నక్షత్రాధిపతి కేతు కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత మంచిదవుతుంది. తర్వాత ప్రతి గురువారము గురు దేవాలయంలో వెళ్ళి నెయ్యి దీపం 16 వారాలు వెలిగించేస్తే ఉద్యోగం కూడా కలిసి వస్తుంది. తర్వాత ప్రతిరోజు రాత్రి పడుకోనే ముందు పశ్చిమ దిశ మకం పెట్టుకొని మీరు హనుమాన్ చాలీస్ పఠించాలి. ఎందుకంటే 7:30 ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇక 7.5 సంవత్సరం ఉంటుంది. అందువల్ల మీరు ఇప్పుడు దీనివల్ల మీరు చేసేదానివల్ల శని దోషం కూడా తగ్గుతుంది, ఉద్యోగము తర్వాత మంచి భర్త కూడా లభిస్తారు తల్లి. ఎప్పుడు మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం, తల్లిదండ్రుల అనుగ్రహం, మా ఆశీర్వాదాలు మీపై ఉంటుంది తల్లి. మంచిదవుతుందమ్మా. నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు కనుక చేస్తే మీకు త్వరలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది, అలాగే వివాహం కూడా జరుగుతుంది. ఇక గురుజీ, హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అమ్మ, హనుమాన్ చాలీస్ పారాయణ చేయడం వల్ల ఫలితాల గురించి అనుభవించే వాళ్ళని అడిగితే బాగా చెప్తారు అనుకుంటా. ఎందుకంటే హనుమాన్ చాలీస్ ప్రతిరోజు పఠించాలి తల్లి, 5 నిమిషాలు అంతే. హనుమాన్ చాలీస్లో చాలా మంచి విశేషాలు ఉన్నాయి. గురుభక్తి చూపిస్తుంది అందులో. హనుమాన్ చాలీస్లో గురువుని ఎలా గౌరవించాలి అని హనుమాన్ చాలీస్ చెప్తుంది. హనుమంతుడు ఎలా బతికాడు అని చూపిస్తుంది. హనుమంతుడు తన గురువు రాముడి కోసం ఎలాంటి త్యాగాలైనా చేసేందుకు సిద్ధమైంది. ఎవరైనా ఇస్తే అందులో గురుభక్తి ఉందా లేదా? సాక్షాత్ సీతాదేవి హనుమంతునికి ఒక హారం ఇస్తే, ముత్యాల హారం ఇస్తే దాన్ని కొరికి చూశాడు, అందులో రాముడు ఉండాడా లేదని. గురుభక్తి అలాంటిది. అలాంటి పేరు పెట్టిన హనుమాన్ చాలీస్ని మనం పఠిస్తే మనకి చాలా గురువు బలం ఉంటుంది. తర్వాత శని దోషమే దూరం వెళ్ళిపోతుంది తల్లి. శని పీడా పరిహార స్తోత్రం కన్నా ఎక్కువ శక్తి ఉండేది హనుమాన్ చాలీస్కి. చిన్న పిల్లల నుండినే మీ పిల్లలకి హనుమాన్ చాలీస్ చెప్పిస్తూ రండి. మీకు తెలుసో తెలీదో ఎంతోమంది, నాకు తెలిసిన వరకు 5 సంవత్సరాలు ఉన్న చిన్నపిల్లలు కూడా డైలీ ఉదయం కూర్చోబెట్టుకొని, చిన్న ఇంట్లో ఉంటారు కదా, హనుమాన్ చాలీస్ చెప్పించి వాళ్ళకి నోటుకు వచ్చేసింది అన్నమాట. వాళ్ళని ఉదయం లేవగానే స్నానం చేస్తూ ఒకసారి హనుమాన్ చాలీస్ చెప్తారు, రాత్రి పడుకోనికి ముందు ఒక హనుమాన్ చాలీస్ చెప్తారు. పెద్దవాళ్ళు ముందు చెప్పేవారు ఏమని, రాత్రి పడుకోనేకి ముందు ఒక శ్లోకం చెప్పుకోవాలి. ఎలాంటి శ్లోకం ఉదయం లేవగానే స్నానం చేసేటప్పుడు అశ్వత్థామో బలిర్వాసో అనమంచో విభీషణ కృపా పరశురామచ్చ సప్తైతే చిరంజీవిన, ఈ 7 చిరంజీవుల్ని స్మరించుకొని స్నానం చేసుకోవాలి. అంటే వాళ్ళు చిరంజీవులు. అలా మన సంప్రదాయం అది, ప్రతి ఒక్క మనిషిలో నేర్పించేయాలి. ఇలా నేర్పిస్తూ ఉంటే చాలా మంచిదైతుంది. తర్వాత రాత్రి పడుకునేటప్పుడు రామస్కందం అనోమంతం వైద్యతేయం రుకోదిరం స్మరణే నిత్యం శయనకాలే స్మరే నిత్యం దుశ్శబ్ద సత్యనాశిని. చూడండి, అంటే ప్రతిరోజు రాత్రి పూట పడుకునేటప్పుడు రామస్కందం అనోమంతం వైనతేయం రుకోదరం శయనే కాలే స్మరే నిత్యం దుశ్శబ్ద
తస్య నశ్యని. రాత్రి పడుకునేటప్పుడు కూడా దుస్వప్నాలు కూడా మనకు వచ్చే రావు. అలాంటి దుస్వప్నాలు వస్తే కూడా అందులో వచ్చే ఫలితాలను మనం అనుభవించము అని చెప్తుంది. అంటే రాముణ్ణి హనుమంతుని తెలుసుకుంటే. అలాంటిది హనుమాన్ చాలీసే పఠిస్తే మన జీవితంలో చెడు అనేది జరగదు కదా, చాలా మంచిగా ఉంటుంది. అంటే ఏదో పెద్దగా జరిగే అనాహుతాలు చిన్నగా తప్పిపోవచ్చు. మనం చెప్తూ ఉంటాము, అయ్యో మేము వెళ్తూ ఉండేవాడిని, మా ముందు యాక్సిడెంట్ అయిపోయింది, జస్ట్ మిస్ అని. ఎందుకు అలా జస్ట్ మిస్ అయిందంటే ఇతను ఆ భగవంతుడు పెద్దగా జరిగే అనాహుతాలను ఎక్కడో తప్పించాడన్నమాట మనం చేసిన పుణ్యఫలం వల్ల. అదే కర్మ చేసింటే ఎత్తుకొని దానికే గుద్ది అక్కడే వెళ్ళిపోయేవారు. అంటే భగవంతుని పూజించే దాని వల్ల, భగవంతుని ప్రతిరోజు స్మరించే వల్ల, హనుమంతుని నామజపం చేయడం వల్ల అన్ని రకాల ఇబ్బందులు దూరమయ్యి ఆ ఒక హనుమంతుని అనుగ్రహం వల్ల మన జీవితంలో అపారమైన గురుభక్తిని పొంది మన జీవితంలో శని దోషం నివృత్తి అయ్యి మన గురిని తలపడానికి ఒక దారి చూపిస్తుంది అనేది హనుమాన్ చాలీసా. గురుజీ ప్రస్తుతం మనకి రాజశేఖర్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం రాజశేఖర్ గారు. నమస్తే గురుజీ. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ నక్షత్రం చెప్తారా? అది డేట్ ఆఫ్ బర్త్ తెలుసు మేడం. 13th నవంబర్ 1988. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే గురుజీ. నమస్తే, చెప్పండి ఏం పని చేస్తుంటారు మీరు? ప్రెజెంట్ అకౌంటెంట్ గా చేస్తున్నానండి. ఎడ్యుకేషన్ ఏం చేశారు? ఎంబీఏ అండి. ఎంబీఏ, వెరీ గుడ్. ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతానికి అయితే ఉంది స్వామి, కాకపోతే జాబ్ పరంగా లైఫ్ సెటిల్. నాకు అర్థమైందండి. ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్లో కూడా అంత మానసిక సాటిస్ఫాక్షన్ లేదు, ఇక్కడ చూపిస్తుంది. ఆర్థికంగా కూడా అంత ఇబ్బందులే మీకు, కుటుంబంలో కూడా మీరు చేసే పనికి, శాలరీకి, మీ ఎడ్యుకేషన్కి ఒకటి సూటే లేదు, సంబంధమే లేదు, అలా ఉంది. ఒక మంచి ఉద్యోగం దొరకాలని నేను ఆ పరమేశ్వరుని దగ్గర వేడుకుంటున్నాను. నేను కరెక్ట్గా 27 రోజులు ప్రతిరోజు ఉదయం 5 నుండి 6 గంటల లోపు ఒక కొబ్బరికాయని చేతిలో పట్టుకొని నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి ఆ కొబ్బరికాయని రావి చెట్టు మధ్యలో పెట్టేయాలి. ఇలా 27 రోజులు ఉదయమనే 27 రోజులు చేయండి. అది చేసిన 48 రోజుల్లోనే మంచి ఉద్యోగం దొరుకుతుంది, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు, అనుభవము అవుతుంది, మంచి పేరు ప్రతిష్ట అన్నీ లభిస్తాయి మీరు అనుకున్నట్టుగా. అలాగే ప్రతి మంగళవారం ఉదయం ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక నెయ్యి దీపం వెలిగించండి, ఒక 16 వారాలు. దీన్ని చేయడం వల్ల మీకు ఆరోగ్యంలో అభివృద్ధి, ఆర్థికతలో ప్రశాంతత, కుటుంబంలో ప్రశాంతత కూడా ఉంటుంది. చక్కగా ఇంత చేయండి. మీ జీవితంలో అన్ని రకాల ఆరోగ్య భాగ్యాలు ప్రసాదించాలని ఆ పరమేశ్వరుతో నేను వేడుకుంటున్నాను. ఈ రోజుకి మీ కష్టాలు వెళ్ళాయనుకోండి, మంచిదే అవుతుంది. నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు కనుక చేస్తే మీకు త్వరలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. గురుజీ, వాటి యోగక్షేమంలో మీరు మాకేం చెప్పబోతున్నారు? ఈనాటి యోగక్షేమము, ప్రతిరోజు కూడా యోగక్షేమం చెప్తూనే ఉంటాం. ఈరోజు ఏకాదశి ఉపరి ద్వాదశి. మీరు చేయాల్సి ఉన్నది తులసి మొక్క ఇంట్లో ప్రతి ఒక్కరి చోటు ఉండే ఉంటుంది. ఈ తులసి మొక్క దగ్గర మీరు ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. సాయంత్రం వెలిగించి ఆ తులసి చెట్టు దగ్గర కానీ లేదా ఇంట్లో దేవుడి ముందు కానీ కూర్చొని విష్ణు సహస్రనామం పఠించాలి. విశేషంగా ఎవరి పేర్లనో మీరు చేయడం కాదు, ఎవరైతే ఇలా ఈరోజు సాయంత్రం చేస్తారో వాళ్ళకి వివాహ యోగం కలిసి వచ్చేస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తలు కలిసి ఉండాలి అని ఆశించేవారు కూడా దీన్ని చేయొచ్చు. ఇంతేకాకుండా ఈరోజు సంతాన భాగ్యానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అలాంటి అద్భుతమైన తంత్ర ప్రయోగం. అంటే ఈరోజు సాయంత్రము 6 నుండి 7 లోపు, అంటే ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయ్యేది 5:52 తర్వాత 7 లోపు తులసి మొక్క దగ్గర సాసూల నూనెతో దీపం వెలిగించి విష్ణు సహస్రనామాన్ని శ్రద్ధతో భక్తితో మీరు పఠించినే అయితే వివాహయోగం, అంతేకాకుండా సతీపతిల ఒక అనుకూలం, సంతానయోగం అన్నీ కలిసి వస్తాయి. చక్కగా చేయండి. మీరు అనుకున్న సంకల్పంతో మంచి ఒక అనుగ్రహం, ఆ పరమేశ్వర అనుగ్రహం, మీరు అనుకున్నట్టుగా అన్ని రకాల ప్రతిఫలాలు లభిస్తాయి. ఇదే ఈనాటి యోగక్షేమము. ఈరోజు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య తులసి మొక్క వద్ద ఆవాల నూనెతో దీపం వెలిగించి విష్ణు సహస్రనామం పఠిస్తే అవివాహితులకు వివాహం జరుగుతుంది. దంపతుల మధ్య సఖ్యత కుదురుతుంది. సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుంది.
व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ओं नमो विष्णवे प्रभविष्णवे श्रीवैशम्पायन उवाच ఓకే గురుజీ, వాళ్ళ యోగక్షేమాలు ఇంత చక్కటి విషయాన్ని వివరించినందుకు, అలాగే ఈరోజు కాల సమస్యలు కూడా పరిష్కారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఓంకారం పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కార్యక్రమం. మళ్ళీ ఓంకారం పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కార్యక్రమంలో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.